హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మేమైతే ఇంట్లో అయితే కాజు బర్ఫీ అయితే తయారు చేస్తాం. దానికైతే ఒక కప్ అయితే 1.5 కప్ అయితే షుగర్ తీసుకున్నాము. దానికి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా పోసేసుకోకూడదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే పోసుకోవాలన్నమాట కొంచెం. ఇప్పుడైతే మేమైతే కాజు బర్ఫీ ఉంది కదా, దీన్ని అయితే మిక్సర్ చేస్తున్నాం. ఇక్కడైతే షుగర్ సిరప్ అయితే కొంచెం పాకం కడుతుంది. ఇలా అయితే కాజు బర్ఫీ వస్తుందన్నమాట. 2 కప్పులు జీడిపప్పుకి 1 కప్ అయితే పంచదార. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే పంచదార అయితే పాకం అవుతుందండి, లేత పాకం అయితే పట్టుకోవాలన్నమాట. చూస్తున్న విధంగా ఇక్కడైతే దాంట్లోకి కాజు పౌడర్ అయితే వేసేస్తున్నాము. ఒక 2 యాలక్కాయలు ఉంటే వాటికి వేసుకొని ఒక పళ్ళెంకి అయితే మేమైతే నెయ్యి పోస్తున్నామండి. ఇలా అయితే అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి, ప్లేట్లోకి కాజుదంతా. ఇక్కడ చూస్తున్న విధంగా కాసేపు దాంట్లో వేసుకొని కొంచెం నూనె పోసుకోవాలి, నెయ్యి పోసుకోవాలి. మేమైతే ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, అలాగా. మేమైతే మొత్తం నెయ్యి యూజ్ చేసామండి, కొంచెం కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. సో ఇలా వస్తుందండి, సేమ్ బయట టేస్టే వస్తుంది. కాకపోతే మాకైతే కొంచెం చల్లారలేదు, కొంచెం వేడిగా ఉంది. మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.